హా ఇయాల రేపు మన వార్తలు ఎట్లయితే రోజుకో ముచ్చట చెప్పుకుంటున్నామో గట్లనే రోజు మనం ఈ ఎండ గురించి కూడా మాట్లాడుకోవాలేమో మరి. అబ్బా 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 ఏం ఎండలరా నాయన, జర పదైనాక బయట కోదామంటేనైతే పానం జల్లుమంటుంది, ఒంటి నిండా చెమటలు గారుతూనే ఉన్నాయి. ఓర్ని అవ్వ, అసలే ఎండాకాలం 3 మాసాలైతే మొదటి కాలం షురుగాక ముందే ఎండ దంచి కొడుతున్నది. ఓ పబ్లిక్ జర ముచ్చట సమజ్ అవుతున్నదా? బయటకు పోయేటప్పుడు ఓ చెత్తిరి గట్లనే ఇన్ని నీళ్ళ బాటిల్ పట్టుకొని బయట కొనరి, అసలే రోజులు మంచిగా లేవు. ఆయన ఎండ దెబ్బకు ఏమన్నా కాగల? అబ్బర దెబ్బ ఏమెండలరా నాయన, ఓర్రి అక్క దంచు కొడుతుంది పోర్రి. ఇక పొద్దుగాల జర్ర 10 అయిందంటే కథం, ఇక బయటికి వెళ్ళాలంటే పానం దల్లు అంటుంది, ఒంటి నిండా మొత్తం చెవిటలు గారి పాడైతేనే. ఒర్రి అవ్వ, ఎండాకాలం ఇంకా 3 మాసాలు అయితే మొదటి కాలం సురు కాకముందుకే గింత ఎండ దంచి కొడుతున్నదంటే ఇక అసలు కాలం సురు అయినాక ఇక మరి ఏ తీరో కొడుతుంది అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు ఎండలు గీ తీరు ఉన్నాయి కాబట్టి పెద్దసార్లు ఏం చెప్తున్నారంటే ఇక బయటికి పోయేటోళ్ళు ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఇక ఎవరు పడితే వాళ్ళు చేతులు ఇంత నీళ్ళ బాటిలు గట్లనే జర ఎండకు పోతే జర ఇంత చేతిని పట్టుకున్నాడు, లేకపోతే ఇక ఆడాడ ఆగిర కాడాలి ఏమన్నా సోడానో లేకపోతే పండ్ల రసాలు గుంజులో చేయాలి. ఇక అప్పుడే జర పానం సెలవు అవుతుంది అని అంటున్నారు ముచ్చటిన పెద్ద పబ్లిక్. ఇక గట్లనే జర గటు బయట దిక్కు పోయేటోళ్ళు లేకపోతే దూరంకి వెళ్ళి పోయేటోళ్ళు అయితే ఉంటాయి, జర పొద్దుగాల చీకటి తోట లేకపోతే మాపడిలంతా చీకటి పట్టంకరా పోర్రి, లేకపోతే ఆయనతో మధ్యాహ్నం బయలుదేరి లాంటివి మనం మీకు సుక్కలే కనబడితే పోయేటాలకే అని అంటున్నారు. ఇక జర ఫిబ్రవరి నెల అంటావా ఇక జర అంతో ఇంతో చలి ఉంటుంది కాబట్టి ఇక ఏం కాదు, మార్చి నెలలో అటో ఇటో ఎండ సురువు అవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ మార్చి నెలలో ఎండ పొట్టు దంచి కొడుతున్నది. అంటే మార్చి నెలలో గిట్లున్నదంటే మరి ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎండ ఏ తిరిగి దంచి కొడుతుందని మస్తు పర్సన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ పబ్లిక్ జర ఎందుకైనా మంచిది మీ భద్రంలో మీరు ఉండరు, అసలే ఇవాళ రేపు కాలం మంచి లేవు. ఈ యొక్క ఈ కాలాలను చూస్తే కలికాలమా చలికాలమా ఏం అర్థమై పాడతలేదు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు.